కొండ వీరన్నా కోరమీసముల వాడా కోరగవరాలు ఇచ్చే కొండంత దేవుడవు నీవు భద్రకాళి శ్రీ వీరభద్ర నీకు శతకోటి వందనాలయ్యా కొత్త కొండ వీరన్న పండుగ ఎట్ల బండ్ల నడుమ జరిగే వేడుక భద్రకాళితో వీరా భద్రుడవై వెలసినావు భక్త కోటి జన బాధ బాపుచున్న దేవదేవా భద్రకాళితో వీరా భద్రుడవై వెలసినావు భక్త కోటి జన బాధ బాపుచున్న దేవదేవా గరుడ వాహనము గజ వాహనములు నీకు నీతో ఎవరు వచ్చింది ఒక్క నచ్చింది యూట్యూబ్కి వస్తాను ఛానల్ కూడా పోతాను
పోరి పోరి మా డాడీ తర్వాత నేను వర్క్ వచ్చే అన్నమైంది తప్పకుండా జాతర వచ్చిందంటే మన ఊళ్ళో పెద్ద పండగ డిసెంబర్ 15 15 తారీఖు నుంచి జనవరి 16 తారీఖు దాకా ఒక పొద్దు ఉపవాసం ఉంటూ ఒక్క పూట తింటుంటూ కింద పడుకుంటూ నెల రోజులు దీక్ష చేస్తూ ఒక నెల రోజులు ఈరోజు బండ్లు కట్టుకొని భక్తులు ఇచ్చిన కట్టిన కానుకలు తీసుకుపోయి భగవంతునికి సమర్పించి రావడం జరుగుతుంది. ఈ ఆచారం 60 సంవత్సరాల నుంచి ఇలాగనే కంటిన్యూ జరుగుతుంది. జనగామ గ్రామంలో ప్రతి సంక్రాంతి పండుగను చాలా గొప్పగా నిర్వహించుకుంటారు. మరి గతంలో శ్రీ కాసర్ల బుచ్చయ్య స్వర్గీయ కీర్తిశేషులు దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి పండుగ నాడు ఒక ఆనవాయితీగా వీరభద్రునికి సంబంధించి పథకాలు వేసుకుంటూ మరి అతని ఇంటి నుంచి బ్యాండు మేళాలతోని ఊరేగింపుగా ప్రధాన కూడళ్లలో ఆగుకుంటూ కట్కాలు వేసుకుంటూ ప్రజల కానుకలు కొబ్బరికాయలు కానివ్వండి, గుమ్మడికాయలు కానివ్వండి, ఇంకేమైనా భగవంతునికి ఇచ్చేటువంటి వీరభద్రునికి పంపించేటువంటి బాబది వారు స్వయంగా ఇతనే దేవునిగా ఈ కాసర్ల బుచ్చయ్యనటైన దేవునిగా భావించి అతనికి అప్పచెప్తే మరి వారు వాటిని తీసుకొని వీరభద్రునికి సంబంధించినటువంటి ఖడ్గాలు వేసుకుంటూ ఈరోజు దేవాలయానికి పోయి ఈ గ్రామానికి సంబంధించినటువంటి భక్తులందరికీ సంబంధించిన వస్తువులను కానుకలను ఆ దేవునికి సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆ తదనంతరం మరి అతని రెండవ కుమారుడైనటువంటి శ్రీ కాసర్ల కొత్తకొండ ఈ వీరశైవ లింగాయత్ కులానికి సంబంధించి అదే ఆనవాయితీని కొనసాగించుకుంటూ ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా ఇక్కడ జనగామలో చాలా పెద్దగా దాదాపు ఒక 50-60 బండ్లు తరలి వెళ్ళడం జరిగింది. అయితే ప్రధానంగా ఇతని బండి వెళ్ళిన తర్వాతనే ఇంకో బండి మరి ఈయన బండి కంటే ముందు ఈ గ్రామ పొలిమేర దాటడానికి వీల్లేదనేటువంటి పద్ధతిలో ఆ ఆనవాయితీని ఇప్పటికీ మా ఇక్కడి గ్రామ ప్రజలు కొనసాగిస్తున్నారు. ఇది మా జనగామ గ్రామానికి సంక్రాంతి అనేది చాలా గొప్ప పండుగ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. కొత్తకొండ అనే మన గ్రామస్తులు జాతరకు మరి మా కొత్తకొండకు ఆన్వాయితీ ప్రకారంగా ఆయనకు కూడా వీరభద్ర స్వామి దేవస్థానం ఈయనకు దేవుడు అనేది స్వచ్ఛంగా దేవుడు ఉంది. మా కొత్తకొండ వీరభద్ర స్వామి భక్తి వరకే మేము బండ్లు కడుతున్నాము. నీకు పూజలు చేతురు నిన్ను దర్శించి ముక్తిని పొందెదరు. కొత్తకొండ వీరన్న పండుగ ఎట్ల బండ్ల నడుమ జరిగే వేడుక. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.